స్వాతంత్ర దినోత్సవం వేళ ఢిల్లీలో హైలైట్ ప్రకటించారు. ఢిల్లీలోని కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎర్రకోట, రాష్ట్రపతి భవన్, ప్రధాని నివాసం దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. ఇండియా గేట్, మెట్రో స్టేషన్లతో పాటు రద్దీ ప్రాంతాల్లో భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. వికసిత భారత్ పేరుతో 78వ స్వాతంత్ర వేడుకలు నిర్వహిస్తున్నారు. 11వసారి ఎర్రకోటపై జెండా ఎగురవేయనున్నారు ప్రధాని మోదీ. స్వాతంత్ర వేడుకలకు ఎర్రకోటల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎర్రకోట పరిసరాల్లో 700 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీసీ కెమెరాలను అమర్చారు. 10,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎర్రకోటలో వేడుకలకు దాదాపు 20,000 మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది. ఢిల్లీలో హైలైట్ కొనసాగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బలరాం, 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు యావత్ భారతావని సిద్ధమవుతున్న తరుణంలో ఢిల్లీలో ఎర్రకోట పైన ప్రధాని నరేంద్ర మోడీ 11వసారి జాతీయ జెండా ఎగురవేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో హై అలర్ట్ విధించడం జరిగింది. మానవ బాంబులు, హ్యూమన్ బాంబ్స్తో ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉంది. రద్దీ ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీలో భద్రతా బలగాలు అప్రమత్తం అవ్వడం జరిగింది. కేంద్ర బలగాలు రద్దీ ప్రాంతాల్లో, అలాగే ప్రముఖ సందర్శన ప్రాంతాల్లో, అలాగే వివిఐపి ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది. రాష్ట్రపతి భవన్, అలాగే ఎర్రకోట, ఇండియా గేట్తో పాటుగా ఇటు మెట్రో స్టేషన్లు, మాల్స్, అలాగే రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్ల వద్ద ఢిల్లీలో భారీగా భద్రతను మోహరించడం జరిగింది. కేంద్ర బలగాల్ని అప్రమత్తం చేయడం జరిగింది. ఢిల్లీ సరిహద్దులో ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. భారీ వాహనాలని ఢిల్లీలోకి అనుమతించడం లేదు. ఇటు ఎర్రకోటలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ముగిసేంత వరకు కూడా ఆంక్షలు ఢిల్లీ సరిహద్దుల్లో అమల్లో ఉండబోతున్నాయి. ట్రాఫిక్ అడ్వైజరీని కూడా జారీ చేయడం జరిగింది ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు. పూర్తిగా 10,000 మంది భద్రతతో ఎర్రకోటలో ఘనంగా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరగబోతున్నాయి. 20 నుంచి 22,000 మంది వరకు కూడా ఇటు సందర్శకులు ఎర్రకోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చూడడానికి రావడం జరుగుతుంది. ప్రత్యేక ఆహ్వానితులుగా 4,500 మంది కూడా రావడం జరుగుతుంది. సో ప్రస్తుతం ఉగ్రవాద దాడులు ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో సరిహద్దుల్లో పెరిగిన పరిస్థితి, అలాగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకునే వేడుక కాబట్టి సో ఇటువంటి వేడుకల్లో ఎటువంటి తప్పిదాలు జరగకుండా ముందస్తుగా నిఘా సంస్థలు హెచ్చరికలను జారీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఢిల్లీలో హై అలర్ట్ అనేది కొనసాగుతోంది. ఇటు ఉగ్రవాద కదలికల్ని గుర్తించేందుకు కూడా ముఖ్యంగా ఎర్రకోట పరిసరాల్లో 700 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ని, అలాగే ఫేస్ రికగ్నైజేషన్ కెమెరాస్ని ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా ఇప్పటికే ఐఎస్ఐఎస్ ఉగ్రవాది ముఖ్యంగా ఇటు జాతీయ దర్యాప్తు సంస్థకు సంబంధించిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ రిజ్వాన్ అబ్దుల్ని ఇటీవల ఢిల్లీలో పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపైన 3 లక్షల రివార్డ్ వార్డును కూడా జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటించడం జరిగింది. సో అతని వద్ద నుంచి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి. అలాగే ఉగ్రవాదులు హిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఎవరైతే పోలీసుల జాబితాలో ఉన్నారు సో వారి పోస్టర్లను కూడా ఢిల్లీ వ్యాప్తంగా కూడా అంటించి ప్రజల్ని అప్రమత్తం చేయడం జరిగింది. అనుమానితంగా ఏమైనా వస్తువులు కనబడినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా ప్రజానికాన్ని అలర్ట్ చేయడం జరిగింది. ఎర్రకోట పరిసరాలు ముఖ్యంగా యమునా నది పరివాహక ప్రాంతాల్లో కూడా గస్తీని ముమ్మరం చేయడం జరిగింది. సో ప్రస్తుతం అయితే హై అలర్ట్ ఢిల్లీ వ్యాప్తంగా కొనసాగుతోంది. అలాగే పలు ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. ఇటు ఎర్రకోట పరిసరాల్లో నో ఫ్లై జోన్ ప్రకటించడం జరిగింది. గాలిపటాలు ఎగరవేయడం కానీ, అలాగే పారాగ్లైడింగ్ కానీ, ఇటు ఎయిర్ బెలూన్స్ కానీ ఏవిటిని కూడా అక్కడ అనుమతించరు. సో అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఇప్పటికే ఎర్రకోటలో పూర్తయ్యాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి ఈరోజు ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ కూడా ఇటు ఎల్లుండి జరగబోయే వేడుకలకు సంబంధించి ఈరోజు ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ కూడా జరిగిన పరిస్థితి ఉంది. ఈరోజు ముఖ్యంగా రేపు రాత్రి 10 గంటల నుంచి ఎల్లుండు మధ్యాహ్నం వరకు కూడా సెంట్రల్ ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగబోతున్నాయి. 3,000 మంది ట్రాఫిక్ పోలీసులు ఇటు ట్రాఫిక్ని పర్యవేక్షించబోతున్నారు. అలాగే మరో 10,000 మంది పోలీసులు ఇటు ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో భద్రతను కల్పించబోతున్నారు. అలాగే ప్రధాని వేదిక పైన ఎర్రకోట పైన 11వసారి జెండా ఎగురవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది. సో ఆ వేదిక పైన ప్రధానితో పాటుగా కేంద్ర మంత్రులు, ప్రముఖులు కూడా ఉండబోతున్నారు కాబట్టి సో వారికి భద్రత కల్పించేందుకు ఇటు ఎర్రకోట ఆపోజిట్లో ఉండే ముఖ్యంగా హైట్స్లో షార్ప్ షూటర్స్ని, స్వాట్ బలగాల్ని, అలాగే స్నైపర్స్ని కూడా ఉంచి ముఖ్యంగా ఇటీవల డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో స్నైపర్స్తో అటాక్ చేయడం జరిగింది కాబట్టి సో ఇటు ఢిల్లీ పోలీస్ కమిషనర్ కూడా ఇటు స్నైపర్ అటాక్స్ జరిగేచ్చన్న కోణంలో ముందస్తుగానే
ముమ్మరమైన భద్రతా చర్యల్ని చేపట్టడం జరిగింది. సో ఎటువంటి ఉగ్రదాడులు కానీ ముఖ్యంగా ఇటు ప్రధానిపై అటాక్స్ కానీ ఇటువంటివి జరగకుండా చాలా శాంతియుత పరిస్థితుల నడుమ ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఇటు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిపేందుకు అన్ని రకాల ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. సో ఓవరాల్గా అయితే ప్రస్తుతం ఢిల్లీలో హై అలర్ట్ కొనసాగుతుంది. రద్దీ ప్రాంతాలు అలాగే సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది. థ్యాంక్ యూ గోపి.